సెలబ్రిటీలు అంతా ఇది ఏమైనా యాక్టివ్ అయితే నాకు అనిపించట్లేదు. కామన్ మ్యాన్స్ బాగున్నారు. దాంట్లో ముగ్గురు ఉన్నారు మెయిన్ గా, పవన్, దమ్ము శ్రీజ, మాస్క్ మ్యాన్. ఈ ముగ్గురిని దాటాల, కప్పు కొట్టాలంటే ముగ్గురిని దాటాలి. ఒకరిద్దరు ఉన్నారు అంతే, జస్ట్ అంతే, ఒకరిద్దరు అంతే. దానంతా లేదు, ఎయిట్ అంతా లేదు. ఇప్పుడు పవన్ వేరే అమ్మాయి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసారు కదా, మీకు ఎలా అనిపించింది అన్న కీర్తి చౌదరికి? నాకైతే ఆ రీతి చౌదరి నాకైతే ఏమనిపిస్తుంది అంటే, కొంచెం ఫేమ్ కోసం అయినా కానీ, కొంచెం ఓటింగ్ కోసం అన్నా, కొంచెం లవ్ ట్రయాంగిల్ నడిపిస్తే కొంచెం ఏమన్నా ఫేమ్ వస్తుందా. ఎందుకంటే ఆల్రెడీ బిగ్ బాస్ 8 చూసారు, పల్లవి ప్రశాంత్ కానీ రితికాది చూసారు. వాళ్ళు ఎలా అంటే కొంచెం లవ్ ట్రయాంగిల్ లో పల్లవి ప్రశాంత్ దుబ్బుకొని మెల్లమెల్లగా వెళ్ళిపోయిండు. దాని తర్వాత సింపతి కొట్టిండు, ఓట్లు పట్టి, దాని తర్వాత బిగ్ బాస్ సీజన్ 8 కప్పు లేపిండు. వీళ్ళు ఏమైపోయిందంటే అన్ని చూసి చూసి అలవాటు అయిపోయింది. ఏదంటే ఒక లవ్ ట్రయాంగిల్ మనం పెడితే ఎలా ఉంటది, బాగుంటది కదా అన్నట్లు వీళ్ళు ఏం చేస్తారు, ప్రతి ఒక్కరు ఒక రాయేస్తారు. వీడు పడతాడా పడడా, వీడు పడకుంటే మాట్లాడు కాకుంటే వేరే చూద్దాం. వీళ్ళు కూడా ఇలా చేస్తారు, బాయ్స్ కూడా సరేలే మనం కూడా ట్రై చేద్దాం, మనం కూడా చూసాం కదా. ఫస్ట్ ఏం చేస్తారు, మంచిగా ఉంటారు. లాస్ట్ కి వస్తే అక్క బాగున్నావా అంటే వెళ్ళిపోతారు. స్ట్రాటజీ 100% స్ట్రాటజీ. ఎందుకంటే స్క్రీన్ మీద ఒకలాగా, స్క్రీన్ తర్వాత ఒకలాగా ఉంటారు పబ్లిక్. మనం చూసుకున్నట్లయితే కామన్ మ్యాన్ లోనే ముందే పరిచయం చేశారు అగ్ని పరీక్ష ద్వారా. అవును, వాళ్ళలో కొంతమంది తీసుకున్నారు. సెలబ్రిటీలు ఇప్పుడు పరిచయం అయ్యారు కదా, ఎవరికి ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు మీరు ఆడియన్స్? ఎవరికి ఎక్కువ కనెక్ట్ అయ్యారు? మేబీ నేను మాస్క్ మ్యాన్ ఫస్ట్, సెకండ్ దమ్ము శ్రీజ, థర్డ్ పవన్ కళ్యాణ్.